ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులందరూ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ళ కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుణ్ణి గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయము ఏమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులనొచ్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలేను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలేను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానమును చేయవలేను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములను తినకూడదు. రాత్రుళ్ళు విష్ణువాలయమున కానీ శివాలయమున కానీ ఆవునేతితో దీపారాధన చేయవలేను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు కానీ, లేక ఆచరించు వారిని చూచి ఎగతాళి చేసిన వారు కానీ, వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారు కానీ ఇహమందు అనేక కష్టములు పాలగుటయే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకురుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతియే కాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే గాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇట్లు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగారము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములు ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములను వింటూ
పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేయును. ఆఖరి అధ్యాయం పారాయణం సమాప్తం.